భాగవతంలో రాధారాణి గారి గురించి ఏమన్నా ఉందంటారా? భాగవతంలో రాధారాణి పేరు డైరెక్ట్‌గా తీసుకోరు. ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒకవేళ సుఖదేవ గోస్వామి రాధారాణి పేరు తీసుకుంటే ఇంక దాని తర్వాత మాట్లాడలేకపోయేదంట. ఆయన కంటిన్యూ చేయగలిగేవాడు కాదంట. అంటే ఇంకా ఆయన భావావేశంలోకి వచ్చేసి ఇంకా ఆయన కంఠం గద్గదం అయిపోయి రాధారాణి స్మరణలో ఉండేది. అందువల్ల ఆ రాధ అనే పేరు రాకుండా ఒక ప్రత్యేకమైన గోపి అని వస్తుంది ఒక దగ్గర. భాగవతంలో రాధారాణి పేరు డైరెక్ట్‌గా రాదు. కానీ గోపికల గురించి వస్తుంది. గోపిక భావం గురించి వస్తుంది. ఓకే. గోపికలు పాడిన గీతం వస్తుంది. గోపీ గీత్ అని అంటారు. తవ కథామృతం తప్త జీవనం అవి. కానీ రాధారాణి గురించి ఎక్కువ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుందన్నమాట.